ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన కెమెరాగా చెప్పిన బై మిస్టేక్ ఇవి కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినేల దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పిన. 100% చెప్పిన హానెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివప్ ఇచ్చిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నదన్నది నా కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతున్నానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, ఇంకంతే. అన్న అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసిరు, ప్రతి ఒక్కరు తిట్టిండన్నా. అవును, ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికినాం. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది, నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది మాకు లేట్ అవుతుంది, ఆకలితో ఉంటారు. కర్మగాలి మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా బండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారన్న టాస్కులు. సో అది నా బాధ, అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతురా తినకుండానికి పెడుతురా టాస్క్లు అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపిస్తున్నారు. ఏ సెల్ వేయలే అన్నది, ఎవరు అన్నారంట సెల్ ఎందుకు. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడతాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే, బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ వేసిరో కథం, నాకు నోటిఫికేషన్ అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు నోటిఫికేషన్. ఆ దిక్కు టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను. వీడు ఫిజికల్గా ఆడలేకపోయిండు, గివప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా, ఇదే నేను చాలాసార్లు నా పెళ్ళాం గురించి అంటే, నేను ఏంటంటే అరే మా పెళ్ళాంకి నేను వండి పెట్టలేరా అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కాంటెక్స్ట్ ఎవ్వడికి తెలియదు. ఇప్పుడు అదొక్క పదం, వాని పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అంటాడు. సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను, ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్లీ అన్న మాటలు కాదు, చాలా సరదాగా. దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాది. సో ఇవేవి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను అయ్యేం పట్టించుకోను.